నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ పెట్టిందంటే లగచెర్ల గ్రామంలో ఏదైతే ఫార్మాసిటీ కట్టడంలో భాగంగా వాళ్ళు భూములు కోల్పోతూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మద్దతు తెలుపుతూ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఇలా లగచెర్ల గ్రామానికి పోవడం జరిగింది. పోవడం తప్పనట్లేదు, కానీ కల్వకుంట్ల తారక రామారావు నీకు ఏ ముఖం పెట్టుకొని మీరు ఇలా లగచెర్ల గ్రామంలో అడుగుపెట్టిరు? నువ్వు, మీ నాయన, మీ బావ, మీ చెల్లె, మీ అన్న ఎవరు సంతోష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పందికొక్కుల్లాగా మొత్తం భూములన్నిటి కూడా ఆగం చేసి రైతులందరినీ కూడా రోడ్డు మీదకి వేసినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి, నీచమైనటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ సొంతం. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం యొక్క అది మాసిపోయినటువంటి చరిత్ర. అది రైతులను రోడ్ల మీదకి తీసుకొని వచ్చి రైతులను ముప్పు తిప్పలు పెట్టి రైతులతోటి పూర్తిగా వాళ్ళని రోడ్ల మీద వేసి వాళ్ళని నానా గోసపుచ్చుకున్నటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇలా బీఆర్ఎస్ పార్టీది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే కావచ్చు, అంటే ఇప్పుడు కొడంగల్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన చేసినటువంటి వ్యవహారాన్ని మేము ఏం వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కాదు. ఫార్మా కంపెనీ పేరు మీద రైతుల భూములని, పచ్చటి పొలాలని ఇలా ఆగం చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాన్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కొట్లాడతారు, ఎందుకంటే ఆ భూమిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళ తరపున వకాలతు పుచ్చుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు చుట్టాన్ని కూడా ఇప్పుడు ఎప్పుడు ఏ మూల నుంచి ఏ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అంటే 4 కుంభకోణాలలో ఒక పక్కన భూములు, ఇంకొక పక్కన ఫార్ములా రేసు, మొన్న జరిగినటువంటి కొన్ని అంశాలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఏది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా మిగతా మొన్న రైతులకు సంబంధించినటువంటి దాడి నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు సూచన మేరకు అయిందని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తూ ఉన్నాయో వీటన్నిటినీ ఈ దీనిలో భాగంగా కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అయితే దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక గవర్నమెంట్ అరెస్ట్ చేసినట్టయితే ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దొంగ పని, అన్ని లుచ్చ పనులు చేసినాయి. భూములు కొల్లగొట్టిళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులకు గండి కొట్టిళ్ళు, ప్రాజెక్టుల పేరు మీద 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు, చాలామందిని మోసం చేసినటువంటి భూములు గుంజుకున్నటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది. అయితే ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం, చాలా ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను అరెస్ట్ అవుతా, నన్ను అరెస్ట్ చేసేటువంటి దమ్మున్నదా, లేకపోతే ఉంటే మీకు చేతనవుతుందా, నేను ప్రజల కోసం పోరాడుతూ ఉంటే, రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? కేటీఆర్, నీకు నిజంగా కూడా మరి తలకాయలో ఉన్నదా లేదో మీద తెలియదు, కానీ ఇవాళ నువ్వు పోరాటం చేస్తూ ఉంటే రైతుల గురించి నిన్ను అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఉంటే నువ్వు నిరుద్యోగుల కోసం నువ్వు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయట్లేదు, కానీ నువ్వు దోచినటువంటి సొమ్ము, నువ్వు కబ్జాలు చేసినటువంటి ల్యాండ్లు, నువ్వు రేసుల పేరు మీద 100 కోట్ల రూపాయలు అవకతవకలు, వీటిపైన అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇవాళ దీన్ని డైవర్షన్ చేసి ఇవాళ రైతుల కోసం కొట్లాడితే, ఫార్మాసిటీ భూములు పోకుండా నేను మాట్లాడితే నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి ఈ మెసేజ్ని పంపించేందుకు నన్ను ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇక ఇంత కూడా అబ్జర్వేషన్ చేయదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? అందుకోసం అని చెప్పేసి ఇది అరెస్ట్ ఆలస్యమైతుంది కావచ్చు అని తప్పించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బొక్కలకు పోవడం మాత్రం ఖాయం. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఇలా ఆడ లగచెర్ల గ్రామాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలా నేనే సొక్కం పూసని, నా అంత శుద్ధ పూస ఎవరు లేరు, మా నాయన అంత మంచోడు ఎవరు లేరు, ఇక మా బావ అసలు ఏదైతే కడిగినటువంటి ముత్యం అనేటువంటి చెప్పేటువంటి తీరుగా ఆయన మాట్లాడుతూ ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సరే, రైతులను అరెస్ట్ చేయడం మేము కూడా ఖండిస్తూ ఉన్నాం, రైతుల భూములను గుంజుకోవడం తప్పని చెప్తా ఉన్నాం, కానీ మీరు ఆడికి పోయి ఇలా ఏది దొంగే
ఇలా దొంగ తీర అన్నటువంటి తీరుగా దొంగే దొంగ అన్నటువంటి తీరుగా ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే గతంలో నువ్వు మీ నాయన చేసినటువంటి వ్యవహారం మల్లన్న సాగర్లో ఆ గ్రామాలు మల్లన్న సాగర్లో పోయినటువంటి గ్రామాలు ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం 9 గ్రామాలని నిర్దాక్షిణంగా రాత్రిపూట వచ్చి చిన్న చిన్న పిల్లలు అలాగే ముసలోళ్ళు ఉంటే అందరినీ డీసీఎంలో పడేసి వాళ్ళను ఎక్కడో మారుమూల ప్రాంతాలకు తరలించి ఆ సంబంధించినటువంటి ఆ మహిళల యొక్క గోస ఆ ఊరు యొక్క వాళ్ళ యొక్క గోస ఇలా బీఆర్ఎస్ పార్టీకి తాకే కదా నాశనం అయిపోయింది. 9 గ్రామాల ప్రజలు అరే నిజంగా కూడా ఈ గొర్రెలను బర్రెలను కనుక తరలించినట్టుగా రాత్రిపూట మొత్తం పోలీసు బలగాలన్నీ కూడా తీసుకొచ్చి మల్లన్న సాగర్ ఆ సంబంధించినటువంటి బాధితులు 9 గ్రామాల ప్రజలు వాళ్ళందరినీ కూడా తరలించినప్పుడు ఇది ఎక్కడ పోయింది? మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం లెక్క. ఇలా వీళ్ళు చేసింది కూడా సమర్థించాం, వీళ్ళు చేసిన దాన్ని కూడా ఖచ్చితంగా గల్లబట్టి నిలదీస్తాం. కానీ వెనుక ఉన్నటువంటి ముందుగా 9.5 ఏళ్ల బట్టి ప్రజల్ని మీరు గోసపుచ్చుకున్నటువంటి ఆ మాటల్ని కానీ మీరు చేసినటువంటి చేతల్ని కానీ ఖచ్చితంగా గుర్తు చేస్తాం. మీరు ఇలా ఏదైతే ఏ పక్షాన పోరాడదామని చెప్పేసి పోతా ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళి ముసలి కన్నీరు ఏ విధంగా కాల్చుతా ఉన్నారో మరోసారి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మీరు చేసినటువంటి దోపిడీలు కానీ మీరు చేసినటువంటి అరిగోసపుచ్చుకున్న తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలందరినీ కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ కూడా గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసిళ్ళు వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఇందాం. ఇగో ఇక్కడ మల్లన్న సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి రైతులందరూ కూడా మరి ఇప్పటికి కూడా నిన్ను రమ్మంటా ఉన్నారు. హరీష్ రావు ఇవాళ నీ బామర్దిని తీసుకొని అక్కడికి పో, మల్లన్న సాగర్ పో. మీరు కనుక మల్లన్న సాగర్కు పోయి మళ్ళీ మీరు అదే తెల్ల బట్టలతో కనుక మళ్ళీ మీరు బయటకు వచ్చినట్టయితే దేనికంటే అనుకుంటాం. మీ ఒంటి మీద ఉన్నటువంటి షెట్టిని కూడా లేకుండా చేస్తారు. మొత్తం ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నిటి కూడా చింపి మళ్ళా మిమ్మల్ని హైదరాబాద్ కూడా రానియరు, జాగా కూడా ఉండదని చెప్తా ఉన్నాం. మీరు కనుక హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మల్లన్న సాగర్ కనుక పోయినట్టయితే ఉంటే మల్లన్న సాగర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు, గ్రామాలను కోల్పోయినటువంటి రైతులు అక్కడ వాళ్ళ యొక్క బతుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు అడిగినటువంటి కనీసం ఆ భూమికి వాల్యూ కూడా కట్టకుండా మీరు ఆ భూమిని ఏ విధంగా లాక్కున్నారో మీరు అడిగి పోతే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. మీరు వస్తే మాత్రం మీరు దొరికితే మాత్రం మీ బట్టలన్నీ కూడా చింపి మళ్ళీ మిమ్మల్ని అక్కర రాకుండా చేస్తారు. ఒకవేళ దమ్ము ఉన్నట్టయితుంటే కేటీఆర్ ఇలా లగచర్లలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా, నీకు దమ్ము ఉన్నట్టయితుంటే మల్లన్న సాగర్ పోయి ప్రెస్ మీట్ పెట్టు. ఆ దమ్ము లేదు. ఇలా ఆడికి పోయి ఒక రాజకీయ డ్రామాలు ఆడుకుంటూ ఒక ముసలి కన్నీరు కార్చుకుంటూ అన్ని తమాషాలు చేస్తూ ఉన్నాడు. ఇక లాకప్ డెత్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. లాకప్ సంబంధించినటువంటి దాన్ని తీసుకుపోయి జైల్లోకి తీసుకుపోయి వాళ్ళని కొట్టిందని చెప్పేసి కొట్టడం ఖచ్చితంగా పోలీసులను మేము కూడా నిలదీస్తూ ఉన్నాం. వాళ్ళు రైతులు, వాళ్ళకు అమాయకులైనటువంటి రైతులు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఈ కేటీఆర్ కావచ్చు, ఆడు సురేష్ అనేటోడు కావచ్చు, అంతేకాకుండా మొన్న అరెస్ట్ అయినటువంటి ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు మాజీ ఎమ్మెల్యే, కానీ వాళ్ళను మీరు శిక్షించండి. కానీ అమాయకులైనటువంటి రైతుల పట్ల మీరు లాఠీలు కనుక గులిపించినట్లయితే ఖబర్దార్ అని చెప్పేసి మరోసారి పోలీసులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ నీకు మాట్లాడేటువంటి అర్హత లేదని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కేటీఆర్ ఒకసారి ఏమంటా ఉన్నాడు ఇందాం. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు పెట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 30 డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే ఎవరు దరిద్రుడు అని నేను చెప్తా ఉన్నా. నీకేమని చెప్తా ఉన్నా అంటే గతంలో నేరేళ్ల సంఘటన మన అందరికి గుర్తే ఉంటుంది. అది దరిదాపుగా ఎవరు కూడా మర్చిపోరు కావచ్చు. నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఒక లుచ్చా పనులని, నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఇసుక దందని, నీ వెనుక ఉన్నటువంటి బినామీలకు సంబంధించినటువంటి ఇసుక దందాన్ని కనుక అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కూడా నేరెళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కొంతమందిని సంసారాలకి అక్కర రాకుండా 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళని నానా రకాలైనటువంటి చిత్రహింసలు గురి చేశారు. వాళ్ళుగా ఇప్పుడు సచ్చినటువంటి శవాలతోటి వాళ్ళు సమానం. ఇప్పుడు బతికున్నటువంటి శవాలు వాళ్ళు మొత్తం కాళ్ళు చచ్చి పడిపోయినాయి, కొంతమందికి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి.
కనీసం ఏం పని చేయలేనటువంటి పరిస్థితి, మంచంలో పడుకున్నటువంటి ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనికి నేరెలలో ఉన్నటువంటి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పేసినటువంటి దుర్మార్గుడు ఈయన కాదా? ఈయనే సాయి సంసారిగా లచ్చి దొంగ అన్నటువంటి తీరుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. దొంగలు వీళ్ళు మాట్లాడి అక్కడికి పోయి వీళ్ళు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఎంతమందిని కొట్టించిండు, శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మహబూబ్ నగర్లో చేసినటువంటి సంఘటన లేదా? ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన పక్క పెట్టి ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ మీరన్నా చెప్పండి అమ్మా, మీ మహబూబ్ నగర్ జిల్లా, మీ మహబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతులను ఏ విధంగా ఊచకోచులో మీకు తెలియదా? వీళ్ళు వచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళను అగ్ని కాజ్యం పోసేటువంటి విధంగా ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా అంటా ఉన్నాం రైతులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మాత్రం మాట్లాడొద్దు. మీరు ఆడికి పోయి ఏదో రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నావు. కేటీఆర్ ఇది అందరూ కూడా పసిగడతా ఉన్నారు. నువ్వు చేసినటువంటి వ్యవహారం కానీ మీరు చేసినటువంటి ఒక నీచమైన దిక్కుమాలినటువంటి పనులను ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేదు. 10 నెలలు ప్రభుత్వంలో లేనందుకు, ప్రభుత్వంలో లేకపోవడంతో పాటు మరో పక్కన ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టాలి, మళ్ళీ మేము ఎట్లా అధికారంలో రావాలన్నటువంటి ఒక అహంకారపూరితంగా ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది లాకప్లో వాళ్ళని కొట్టిన తప్పే, ఖచ్చితంగా కూడా మేము కూడా నిలదీస్తా ఉన్నాం. మీరు ఎవరైనా కొట్టేదానికి ఆ రైతులను పాపం అమాయకులైనటువంటి వాళ్ళని ఎగేసింది వాడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. వాడిని పట్టుకుని గుంజుకొట్టులు. ఇంకా వాడు సురేష్ అనేటోడు ఉన్నాడు, వాళ్ళని పట్టుకుని అడగండి. కానీ ఇలా అమాయకులైనటువంటి గిరిజన రైతులను కొట్టడం తప్పే. కానీ మీరు మాట్లాడేటువంటి అర్హత లేదని మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. ఇది నేర్పినటువంటి సంస్కృతి పోలీసులకు థర్డ్ డిగ్రీ పెట్టమని చెప్పేసి నేరెళ్లకు సంబంధించినటువంటి సంఘటన కూడా మరోసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇగో నేరెళ్ల ఘటనకు 8 ఏళ్ళు అసలు జరిగినటువంటి అంశం ఇక్కడ పాపం ఇక్కడ కనబడతా ఉన్నారు. నేరెళ్లకు సంబంధించినటువంటి బాధితులు వీళ్ళు ఇప్పటికి కూడా మన దగ్గరికి కాంటాక్ట్లో ఉంటారు. కనీసం నడిచేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించింది కేసీఆర్ మీరు కాదు. సిగ్గైన కనీసం ఇంకా అనిపించట్లుకుంటా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నీతి మాలినటువంటి ముచ్చట్లు. పాపం వీళ్ళందరూ కూడా ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని నానా రకాలుగా హింసించినటువంటి పరిస్థితి. ఇక ఈ విషయానికి పోయినట్టయితుంటే మరో పక్కన లాకప్ డెత్తులు. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు 13 లాకప్ డెత్తులు అయినాయి. అంటే జైళ్లలోనే కొట్టి చంపిలు. థర్డ్ డిగ్రీ పెట్టి 13 మందిని జైళ్లలోనే హత్య చేసిండు. ఈ సంస్కృతి కేటీఆర్ది కాదా? బీఆర్ఎస్ పార్టీది కాదా? ఆ పాపం ఇలా కేటీఆర్ దాకదా? కానీ ఇలా అక్కడికి పోయి ఇలా ఏదో మేము సంసార ముచ్చట్లు చెప్తా ఉన్నాం. ఇలా మేము చేసినటువంటి పని బాగుంది, మీరు చేసినటువంటి పని బాగాలేదు అన్నటువంటి తీరుగా ఇలా అడిపోయి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గుర్తులేవా? 13 మందిని లాకప్ డెత్ చెప్పించారు. అది తెలిసినటువంటి బయటికి బహిర్గతమైనవి 13 లాకప్ డెత్తులు 9.5 ఏళ్లలో. ఇంకా బయటికి రానటువంటి సంఘటనలు ఇంకెన్ని ఉండొచ్చు. ఒక్క సంఘటన పసిపిల్లలకు సంబంధించినటువంటి పాలు తాగేటువంటి పిల్లతల్లు ఎవరైతే పాలు తాగేటువంటి చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటి దగ్గర పడేసి పచ్చి బాలింతలను తీసుకొని వచ్చి నానా చిత్రహింసలు ఆ జైల్లో పెట్టిన రాత్రి వరకు అర్ధరాత్రి వరకు అక్కడ జైల్లోనే పెట్టినటువంటి పరిస్థితి లేదా? ఇలా వాళ్ళు చేసిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కనుక చేసినట్టయితే ఉంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు, ప్రజాక్షేత్రంలో నిలదీస్తారు, గల్లబట్టి అడుగుతారు, కాదనట్లేము. కానీ మీరు 9.5 ఏళ్లలో చేసినటువంటి అరాచకాలపైన ఒకసారి నీకు తెలియకపోతే, నువ్వు మర్చిపోతే కేటీఆర్ పోయి ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి మీ నాయనని అడుగు, మళ్ళొకసారి గుర్తు చేస్తాడు. మనం చేసిన ఏంద్రా, మనం చేసిన ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలు కదా అని చెప్పేసి నీకు ఇదో బోధన కనీసం చేస్తాడు. చూద్దాం మరి. ఆయన ఇంకా రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, ఇంకా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కల్వకుంట్ల తారక రామారావు. ఇలా మరి దాడి జరిగినటువంటి చోటుకు లగచర్లకు పోయి ఇలా ఆయన చెప్తా ఉన్నటువంటి ముచ్చట్లు కనుక చూసినట్టయితే ఉంటే ఆయనే ఆ ఫేస్లోనే అర్థమైపోతుంది, ఆయనకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది నేను అరెస్ట్ అవుతానని చెప్పేసి. కానీ ఈ అరెస్టును కూడా రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలి. నేను ప్రజల తరపున, రైతుల తరపున, అక్కడ ఉన్నటువంటి లగచర్ల గ్రామాల ప్రజల కోసం కొట్లాడితే నేను అరెస్ట్ అయిన అన్నటువంటి ఒక సానుభూతిని సంపాదించుకునేందుకు ఇలా ఈ యొక్క డ్రామాలు ఆడుతూ ఉన్నాడు డ్రామారావు అనేది మనకు అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.